హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసం పథకానికి ఆన్లైన్ అప్లికేషన్స్ చేయడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్లైన్లో కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఫారంని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఫారంని పూర్తిగా నింపిన తర్వాత కావలసినటువంటి పత్రాలు జత చేసి ఈ అప్లికేషన్ ఫారంని మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ ఇచ్చినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నా పర్లేదు, ఆఫ్లైన్ అప్లికేషన్ చేసుకున్నా పర్లేదు, ఈ రెండిట్లో ఏది చేసుకున్నా కూడా వ్యాలిడ్గానే ఉంటుంది. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ చేసిన వారైతే ఈ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ చేయవలసినటువంటి అవసరం లేదు. మనం ఈ వీడియోలో ఈ యొక్క ఫామ్ని ఏ విధంగా తప్పులు లేకుండా పూర్తిగా నింపాలి, దీనికి జత చేయాల్సినటువంటి జిరాక్స్ సర్టిఫికెట్స్ ఏంటి అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారిగా మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా నేను మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది ఇదైతే అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అయినట్లయితే మీకు అక్కడ ఈ ఫామ్ అనేది దొరకడం జరుగుతుంది. ఇక్కడ ముందుగా కార్పొరేషన్ పేరు అని చెప్పేసి ఉంది. మీరు బీసీకి అప్లై చేయాలి అనుకుంటున్నారా, ఎస్సీకా, ఎస్టీకా, ఏబీసీకా అనేది రాయండి. ఇక్కడ దరఖాస్తుదారుని ఫోటో ఉంది. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించండి. నెక్స్ట్ ఇక్కడ జిల్లా, మండలము, గ్రామము, అడ్రస్, మొబైల్ నెంబర్, 2 మొబైల్ నెంబర్స్ ఇవ్వండి. 2 ఉంటే 2 ఇవ్వండి, లేదంటే 1 ఇచ్చినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ దరఖాస్తుదారుని వివరాలు, ఆధార్ కార్డు నెంబరు, దరఖాస్తుదారుని పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా రాయండి. తండ్రి లేదా భర్త పేరు రాయండి. లింగము రాయండి. పుట్టిన తేదీ, వయసు రాయండి. విద్యార్హతలు మీరు ఎంత చదువుకుంటే అంత రాయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటుంది కదా, అది ఉంటే నెంబర్ రాయండి. ఒకవేళ ఇది లేనట్టయితే మీరు ఆదాయ ధృవీకరణ పత్రం నెంబర్ రాసినా కూడా సరిపోతుంది. అంటే ఈ రెండిట్లో రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది, ఆదాయ ధృవీకరణ పత్రం ఉన్నా సరిపోతుంది. 2 కంపల్సరీ ఉండాలి అనే నిబంధనని తీసేయడం అయితే జరిగింది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ సంవత్సరపు ఆదాయము మీ ఇన్కమ్ సర్టిఫికెట్లో ఎంత ఉంటే అంత రాయండి. కుల ధృవీకరణ పత్రము నెంబరు ఇది కంపల్సరీ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ కులము, మీ కులము ఏంటి, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా రాయండి. ఉపకులము మీరు బీసీలలో ఏంటి, పద్మశాలినా, మున్నూరు కాపునా, ఈ విధంగా ఉంటుంది కదా ఉపకులము, సో దాన్ని రాయండి. వృత్తి ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు, జాబా, వ్యవసాయమా, ఏంటి అనేది రాయండి. ఇక్కడ 19th ఆప్షన్ దీన్ని వదిలేసేయండి, ఇదైతే మీకు అవసరం లేదు. దివ్యాంగుల ధృవీకరణ పత్రం నెంబర్, ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినట్టయితే సదరణం సర్టిఫికెట్ నెంబర్ రాయండి. మీరు ఏ సెక్టార్కి అప్లై చేయాలి అనుకుంటున్నారు, వ్యవసాయమా, పారిశ్రామికనా, ఇతరముల అనేది రాయండి. పథకము పేరు, వివరములు. ఫర్ సపోజ్ ఇక్కడ పారిశ్రామిక రంగాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే అందులో చాలా రకాల స్కీమ్స్ అనేది ఉన్నాయి. మీరు అందులో దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ యూనిట్ విలువ మీరు 50,000 రూపాయల నుండి 4 లక్షల రూపాయల వరకు అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎంత అప్లై చేయాలి అనుకుంటున్నారు అనేది రాయండి. ఇక్కడ ఆర్థిక సహాయ రకము 50,000 అయితే నాన్ బ్యాంక్ లింకేజ్ కిందికి వస్తుంది. బ్యాంక్ లింకేజ్ అంటే 50,000 పైన లోన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు యూనిట్ విలువ ఎంత ఇస్తారో దాన్ని బట్టి దీన్ని రాసేయండి. నెక్స్ట్ మీకు భూమి ఉన్నట్టయితే పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ రాయండి. భూమి విస్తీర్ణం ఎంత ఉందో కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంకు వివరాలు చూసుకున్నట్టయితే బ్యాంకు పేరుని రాయండి. స్టేట్ బ్యాంకా, ఆంధ్ర బ్యాంకా, గ్రామీణ బ్యాంకా. బ్రాంచ్ పేరు, ఆ బ్యాంకుకి ఒక బ్రాంచ్ ఉంటుంది కదా, మీ అకౌంట్ ఉన్నటువంటి బ్రాంచ్ పేరుని రాయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ని రాయండి. పాన్ కార్డు నెంబర్ని రాయండి. ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ చివరిలో దరఖాస్తుదారుని సంతకము అని చెప్పేసి ఉంది, దీని మీద మీరైతే సైన్ చేయండి. ఇలా సైన్ చేసిన తర్వాత దీనికి జతపరచవలసినవి ఒకసారి చూడండి. ఆధార్ కార్డు అనేది జిరాక్స్ పెట్టాలి. కుల ధృవీకరణ పత్రము జిరాక్స్ పెట్టాలి. ఇక్కడ ఆదాయ ధృవీకరణ పత్రము లేదా ఆహార భద్రత కార్డు, ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టాలి. ఈ విధంగా ఈ 3 ప్రతి ఒక్కరు కూడా ఇవ్వవలసిందే. సో ఈ 3 ఇచ్చిన తర్వాత మీకు వికలాంగులైతే వికలాంగుల ధృవీకరణ పత్రం పెట్టాలి. విద్యార్హతలు మీరు చదువుకున్నట్టయితే ఇప్పుడు 10వ తరగతి అయితే 10వ తరగతి మెమో సెట్ జిరాక్స్, ఇంకా ఎక్కువ ఉంటే దానికి సంబంధించినటువంటి పెట్టాల్సి ఉంటుంది. ఏదైనా ట్రైనింగ్ పొందిన ధృవపత్రము లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఎవరైనా ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో అప్లై చేసుకున్నట్టయితే వారు ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా జత చేసి
ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్ గమనిక మీరు ఒకసారి చూసినట్టయితే అభ్యర్థులు పూరించిన దరఖాస్తు ఫారమును అవసరమైన పత్రాలతో పాటు సంబంధిత మండలం ఎంపీడీఓ ప్రజాపాలన సేవా కేంద్రం మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫారంని మీరు మున్సిపల్లో కానీ ఎంపీడీఓ కార్యాలయంలో కానీ ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ పద్ధతిలో ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు లోన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.